అందరికీ నమస్తే. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్‌కి షాక్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రోజు ఒక ఎమ్మెల్యే. రోజు అదే షాక్. షాక్ మీద షాక్. ఇప్పుడేమైందంటే రివర్స్ డబుల్ షాక్ అయింది. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి పోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌ని కలిసిండు అసెంబ్లీలో. మనం ఆ ఫోటోలంతా చూసినాం. కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఇంకొక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి ఉన్నారు. ఆల్రెడీ కేటీఆర్ కూడా కలిసినని చెప్తున్నారు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గర్వాబసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఓ చర్చ నడుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో, ముఖ్యమైన లీడర్తో బహుశా టచ్లో ఉండొచ్చు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్లో? బీఆర్ఎస్ వీళ్ళందరూ జాయిన్ అయినప్పుడు ఒక మాట అన్నది. మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్ వీళ్ళందరూ అన్నారు. ఏమన్నారు? ఈ పోయిన వాళ్ళంతా ద్రోహులు, వీళ్ళని ఎవరిని జాయిన్ చేసుకోమని, మళ్ళీ వస్తే కూడా చేసుకోమన్నారు. చాలా ఆవేశంగా చెప్పారు డైలాగ్ని. మరి ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు రావడంతో పార్టీలో కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది బీఆర్ఎస్లో. వీళ్ళంతా ద్రోహులు, పార్టీకి ద్రోహం చేసిపోయారు, కేసీఆర్కు ద్రోహం చేసిపోయినారు, మళ్ళీ వీళ్ళు వస్తే ఎట్లా తీసుకుంటారు, ఏ ముఖం పెట్టుకుని తీసుకోవాలి, వీళ్ళని తీసుకోవద్దు అనే డిమాండ్ కూడా ఉంది పార్టీలో. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీ యాక్టివిస్టులంతా కూడా, కార్యకర్తలు, సెకండ్ లైన్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇంకొకరికి అవకాశం వస్తుంది కదా, ఇన్ని రోజులు నేను కింద పని చేసినాం, ఈయన పోయిండు, మంచి పని అయింది. ఇప్పుడేమి వీళ్ళు రావడంతో గవర్నమెంట్ కూడా ఏం రాదు కదా. వీళ్ళకు ఉన్నది 28 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఓంగా. ఈ నలుగురు వస్తే 32 అవుతారు, ఇంకో ఇద్దరు వస్తే 36 అవుతారు, మొత్తం మంది వచ్చినా 38 అవుతారు, అంతకు మించి ఏం కాదు. కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ ఏం రాదు. ఇప్పుడు ఎందుకు వీళ్ళని తీసుకోవడం అనే చర్చ ఒకటి బీఆర్ఎస్ కింది స్థాయిలో ఉంది, కార్యకర్తల్లో ఉంది. వీళ్ళంతా పోతే అసలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి వీళ్ళకి ఛాన్స్ వస్తుందని. మరి బీఆర్ఎస్ ఎందుకు తీసుకుంటుంది? కృష్ణమరెడ్డి ఎందుకు తీసుకున్నది? తెల్ల వెంకటరావుని ఎందుకు చర్చ జరుపుతున్నారు? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? ఈ వెనుకకు మళ్ళీ బ్యాక్ వాటర్ లాగా వీళ్ళందరూ బ్యాక్ ఎందుకు వస్తున్నారు అంటే బీఆర్ఎస్ ఒక వ్యూహం ఉండొచ్చు బహుశా. ఏంటంటే యాక్చువల్గా కాంగ్రెస్లో ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు చేర్చుకోవడంలో మిగతా సీనియర్ల పాత్ర ఏం లేదు. వాళ్ళు ఎవ్వరు చర్చలు జరుపుతలేరు, వాళ్ళకి ఎవ్వరు కండవాలు కప్పుతలేరు, కనీసం కండవాలు కప్పే దగ్గర పక్కన కూడా ఉండలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారు కండవాలు కప్పుతారు, పక్కన ఎవరుంటారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు, ఆయనే చర్చలు జరుపుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేతో కొంతమందితో ఆయన డైరెక్ట్ చర్చలు జరిపారు. లేకపోతే వేమనరేంద్ర రెడ్డి చర్చలు జరుపుతారు కొంతమందితో, సలహాదారు, ప్రభుత్వ సలహాదారు, రాజకీయ సలహాదారుడు కూడా రేవంత్ రెడ్డి. ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళతో చర్చలు జరిపి బీఆర్ఎస్ను ఖాళీ చేయాలన్నది రేవంత్ రెడ్డి టార్గెట్. ఎందుకంటే ఇక్కడ అందుకే చాలాసార్లు అన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ మిగిలేదు 3-4 ఎవరు ఉండరు, ఆ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరో ఒకరు ఉంటారు, అంతకు మించి ఎవ్వరు ఉన్నారు ఆడ, అందరూ వచ్చేస్తారు, అందరూ మాతో టచ్లో ఉన్నారు, టార్చ్ చేసి వెతికిన బీఆర్ఎస్ దొరకాలని చాలాసార్లు కామెంట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. అందుకే బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ని ఖాళీ చేయడం టార్గెట్. ఇప్పుడు చూస్తేనేమో రివర్స్ పంపింగ్ స్టార్ట్ అయింది, కాళేశ్వరం పంప్ హౌస్ లాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారు? మరి వీళ్ళు వద్దన్నారు కదా, వీళ్ళు అసలు చేర్చుకోమన్నారు కదా. నిజానికి వీళ్ళకు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఇష్టం లేదు. కాకపోతే వీళ్ళకు ఒక వ్యవహారం ఉంది. ఏంది వీళ్ళంటే, వీళ్ళని చేర్చుకోవడంతోన రేవంత్ రెడ్డిని కొట్టొచ్చు. రేవంత్ రెడ్డిని ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఆపరేషన్ పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి ఆపరేషన్ కనుక పూర్తి అయితే 26 మంది ఎమ్మెల్యేలు చేరేవాళ్ళు. రేవంత్ రెడ్డి చేసిన తప్పు అది. రేవంత్ రెడ్డి ఒకవేళ చేర్చుకోవాలనుకున్నప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఒక లూప్ హోల్ని పట్టుకుని అందరూ జాయిన్ చేసుకుంటారు. అంతకుముందు కేసీఆర్ జాయిన్ చేసుకున్నాడు, అంతకుముందు బీజేపీ చాలా రాష్ట్రాల్లో జాయిన్ చేసుకున్నది. కాబట్టి వీళ్ళందరూ ఒక 26 మందిని జమ చేసి అందరినీ ఆ 26 మందిని ఒకేసారి జాయిన్ చేసుకుంటేనేమో మొత్తం విలీనం అయిపోయేది. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరిని తప్పిపోతే రారేమో, ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెనకపోతే రారేమో అని అబద్ధత భావంతో వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నారు ఒక్కొక్కరిని. ఇప్పుడైంది, వీళ్ళు మామ్నార్ నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళ ఆపరేషన్. సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా, ఉమ్మడి మామ్నాడు జిల్లా గద్వాల నుంచి స్టార్ట్ చేసినారు. గద్వాల ఎమ్మెల్యే వచ్చింది. ఇప్పుడు ఈయన రాకడంతోన మిగతా ఎమ్మెల్యేల్లో నసుగురు స్టార్ట్ అయింది. మిగతా 9 మంది ఉన్నారు కదా కాంగ్రెస్లో ఏరిన వాళ్ళంతా ఎవరన్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోవాల్సిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు ఈ ఎపిసోడ్తోన. ఇంకా 3-4 వస్తారని చెప్తున్నారు. ఇప్పటికే మామ్నార్ లోక్సభ స్థానంలో రేవంత్ రెడ్డి ఓడిపోవడంతోన వంశీచంద్రుడు ఓడిపోవడంతోన అక్కడ 14 సార్లు పోయి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ఓడిపోవడంతోన ఆయన గ్రాఫ్ డౌన్ అయింది. ఇప్పుడేంది, ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే వచ్చి బీఆర్ఎస్లో చేరడం బీఆర్ఎస్కు ప్లస్ ఏం కాదు. అంటే ఇప్పుడేం గవర్నమెంట్ రాదు, ప్లస్ కావడం అంటే బీఆర్ఎస్ ఏం గవర్నమెంట్ రాదు ఇప్పుడు. కానీ అది రేవంత్ రెడ్డికి మైనస్. రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్. ఆయన ఒక్కరి మీదే కాదు, ప్రభుత్వం మీద అవిశ్వాసం పోతుంది. అంతకుముందు ఒక ఎమ్మెల్సీ కూడా ఓడిపోయాడు, లోకల్ బాడీ ఎమ్మెల్సీ. అంతలోపలనే ఎంపీ ఓడిపోయాడు. తీరా చూస్తే మామనార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే స్కిప్ అయిపోయింది. ఇప్పుడు
ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు. ముందు ముందు ఎమ్మెల్యేలు అంతా వస్తారు, 3-4 అని చెప్తున్నారు. కానీ దీనిలో సింగిల్ షాట్, బీఆర్ఎస్ సింగిల్ షాట్తో కొట్టింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 100 షాట్లు కొట్టిండు. 100 షాట్లు కొట్టదు, ఆయన కూడా సింగిల్ షాట్ కొట్టేదండి. అందరిని కలిపి ఒకటే షాట్ కొడితే అయిపోయేది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే రావడంతోన కాంగ్రెస్లో మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు అవుతారో తెలియదు. అసలు కాంగ్రెస్లో ఒరిజినల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు, వాళ్ళు పరిచయం ఎత్తున్నారు ఏంది ఇదంతా అని. ఎందుకంటే అధికార పార్టీలోకి పోవడమే తప్ప అధికార పార్టీ నుంచి బయటికి రావడం ఉండదు. బీఆర్ఎస్ నుంచి పోకనే తప్ప బీఆర్ఎస్లోకి వచ్చింది ఎవరు లేరు. లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా ఏం లేవు కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేరికలు, ఇంకా తర్వాత అంతా పోవడమే. బీఆర్ఎస్ ఖాళీ కావడమే తప్ప బీఆర్ఎస్లోకి వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పొయ్యి రావడం అనేది బీఆర్ఎస్ ప్లస్ పాయింట్. ఇక దీనిలో రేవంత్ రెడ్డి టార్గెట్ ఏమో ఫుల్ఫిల్ కాలే, వీళ్ళేమో టార్గెట్ స్టార్ట్ చేసిండ్రు. దీంతోన కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్, రేవంత్ రెడ్డి వ్యక్తిగత గ్రాఫ్ డౌన్. పార్టీల సీనియర్లు కూడా అదే చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్ కావాలని చూస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. అదే అవుతుంది ఇప్పుడు. ఈయనతో పాటు ఇంకో 3-4 ఎమ్మెల్యేలు కనుక బ్యాక్ వచ్చేస్తే ప్రభుత్వం మీద జనాలకు కూడా విశ్వాసం పోతుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట నమ్మే పోయినరు, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే కదా బ్యాక్ వస్తున్నది. ఇక జనాలలో కూడా ఇదో పెద్ద చర్చ ఇప్పుడు. అసలు బీఆర్ఎస్ నుంచి ఇవాళ ఎవరు జాయిన్ అవుతారు కాంగ్రెస్లో, రేపు ఎవరు జాయిన్ అవుతారు అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు రివర్స్ చర్చ, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ ఎవరు వస్తున్నారని. కాబట్టి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. బట్ ఇది ఒక తెలంగాణ పాలిటిక్స్లో అనుకోని ఒక మలుపు. ఇది కాంగ్రెస్ పార్టీ బాగా డ్యామేజ్ చేసే మలుపులాగా కనిపిస్తుంది పార్టీని, ప్రభుత్వాన్ని. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.